హాయ్, నేను మీ ఇమ్రాన్ని. ఈరోజు టాపిక్ ఏంటి అంటే సోషల్లో క్లైమేట్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, క్లైమేట్ ఆఫ్ ఇండియా. ఈ లెసన్లో మనం ముందుగా నేర్చుకోవాల్సిన కీవర్డ్స్ ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటి అనేది చూసినట్లయితే, వెదర్ అంటే ఏంటో తెలియాలి, క్లైమేట్ అంటే ఏంటో తెలియాలి. ఈ క్లైమేట్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపించే ఫ్యాక్టర్స్ లాటిట్యూడ్, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, రిలీఫ్, అప్పర్ ఎయిర్ సర్క్యులర్, తర్వాత క్లైమేట్ గ్రాఫ్ గురించి నేర్చుకోవడం. ముందుగా మనము ఈ వెదర్ అంటే ఏంటో నేర్చుకుందాం. వెదర్ అంటే మన కండిషన్, అంటే ఏదైతే రోజు వెదర్కి క్లైమేట్కి డిఫరెంట్ చూద్దాం. ముందు వెదర్ అని దేన్ని అంటారు, క్లైమేట్ అని దేని అంటారు అనేది తెలుసుకోవాలి. రైట్, ఎండ యొక్క తీవ్రత సెంటిగ్రేడ్స్లో చెప్పడం, అలాగే వర్షపాతం గురించి చెప్పడం, ఇదంతా వెదర్ అని చెప్తారు. లేదా క్లైమేట్ అన్న అదే పార్ట్స్ వస్తాయి అని చెప్పి తెలుసు. అదే వెదర్ ఏ రోజు సిచ్యువేషన్ ఆ రోజు గురించి తెలుసుకోవడం. అంటే ఇక్కడ పర్టిక్యులర్ డే బై డే అట్మాస్ఫియర్ కండిషన్ని వెదర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఏ రోజు అట్మాస్ఫియర్ ఎలా ఉంది అని చెప్పేది వెదర్. ఈరోజు వాతావరణ విశేషాలు అని చెప్పి టీవీ న్యూస్లో చూస్తూ ఉంటాము. సో వెదర్ అంటే ఏ రోజు అట్మాస్ఫియర్ కండిషన్ ఎలా ఉంటుంది అని చెప్పేదే వెదర్. మరి క్లైమేట్ అంటే ఏంటి? కొన్ని సంవత్సరాల పాటు ఈ అట్మాస్ఫియర్ కండిషన్ వెదర్ రిపోర్ట్ని తీసుకుంటూ అప్రాక్సిమేట్లీ ఒక 30 years వరకు తీసుకుని దాన్ని యావరేజ్ కడితే వచ్చేది క్లైమేట్ అండి. క్లైమేట్లో పెద్ద చేంజ్ అనేది ఉండదు. వెదర్లో డే బై డే చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. వెదర్ ఎక్కువగా మార్పు ఉంటుంది కానీ క్లైమేట్లో ఎక్కువగా మార్పు అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, డే 1 ఒక 20 degrees వెదర్ అనుకుందాం. డే 2 20, డే 3 30, డే 4 40. సో ఈ రకంగా ఎంత వస్తుంది? టోటల్ కలిపితే 110 వస్తుంది బై 4 days కదా. ఇది క్యాలిక్యులేషన్ చేసిందే. యావరేజ్ ఏదైతే వస్తుందో ఆ యావరేజ్ని క్లైమేట్ అంటాము. ఇది వెదర్. ఈ వెదర్స్ యొక్క యావరేజ్ని క్లైమేట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ క్లైమేట్ని మనము ఎన్ని సంవత్సరాలకి చెప్తాము అంటే 30 yearsకి ఒకసారి యావరేజ్ కట్టి చెప్పడం అనేది జరుగుతుంది. 30 years యావరేజ్ని తీసుకుంటే క్లైమేట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. వెదర్ డే బై డే ఏ రోజుకి ఆ రోజు వచ్చే వెదర్, అట్మాస్ఫియర్ యొక్క కండిషన్ ఏ రోజు ఆ రోజు ఇచ్చేదాన్ని వెదర్. క్లైమేట్ అంటే 30 years అప్రాక్సిమేట్లీ యావరేజ్గా తీసుకుంటే దాన్ని క్లైమేట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ క్లైమేట్ లేదా రెయిన్ ఫాలింగ్ లేదా టెంపరేచర్ని మనము తెలుసుకోవడానికి
వాడే గ్రాఫ్ ఏంటి అంటే క్లైమోగ్రాఫ్ అండి. ఈ క్లైమోగ్రాఫ్లో ఇక్కడ జస్ట్ రఫ్గా అప్రాక్సిమేట్లీ వేసాను చూడండి. టెక్స్ట్ బుక్లో ఒక 4 క్లైమోగ్రాఫ్స్ ఇచ్చాడు. అవి కింద మెన్షన్ చేసింది మంత్స్, లెఫ్ట్ సైడ్లో అంటే మనకి రైట్ సైడ్లో మెన్షన్ చేసిందంతా కూడా టెంపరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. లెఫ్ట్ సైడ్లో మెన్షన్ చేసిందంతా కూడా రెయిన్ ఫాలింగ్ మిల్లీమీటర్స్లో ఇచ్చాడా లేదా సెంటీమీటర్స్లో ఇచ్చాడా అనేది చూసుకోవాలి. ఏ మంత్లో ఎంత రైన్ ఫాల్ పడుతుంది అనేది ఈ పోల్స్ని బట్టి, ఈ పోల్ ఇక్కడికి వచ్చింది అనుకో, సో మ్యాక్సిమం రెయిన్ ఫాలింగ్ అనేది ఇక్కడ ఉంది అన్నట్టుగా. ఇక్కడ మరి ఈ మంత్లో అడిగాడు అనుకో, ఇక్కడ రెయిన్ ఫాలింగ్ చూసుకోవాలి. అదే మనకి టెంపరేచర్ అడిగాడు అనుకో, ఇక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ అడిగితే పై లైన్ది చూసుకోండి. అందులోనే మ్యాక్సిమంలో మినిమం టెంపరేచర్ ఎంత అంటే ఇదేమో బ్లూ లైన్ వచ్చి మ్యాక్సిమం టెంపరేచర్ లైను, బ్లాక్ లైన్ వచ్చి మినిమం టెంపరేచర్ లైన్. సో టెంపరేచర్ చూసేటప్పుడు మనం స్కేల్ పెట్టుకుని ఇటు సైడ్ ఏదైతే నెంబర్స్ ఇచ్చాడో ఇది టెంపరేచర్ని సూచించే నెంబర్స్, ఇటు సైడ్ ఏదైతే నెంబర్స్ ఇచ్చాడో అవి రెయిన్ఫాల్ని సూచించే నెంబర్స్, కిందేమో మంత్. సో ఏ మంత్లో ఎంత టెంపరేచర్, ఏ మంత్లో ఎంత రెయిన్ఫాల్, ఈ మ్యాపింగ్ ఏమో టెంపరేచర్ని సూచిస్తుంది, పోల్స్ ఏమో రెయిన్ ఫాలింగ్ని సూచిస్తుంది. సో ఈ రకంగా ఇక్కడ ఇచ్చిన లే కానీ, న్యూఢిల్లీ కానీ, జైపూర్ కానీ, చెన్నై కానీ మరి ఎంత టెంపరేచర్ ఉంది, అలాగే ఎంత రెయిన్ ఫాలింగ్ ఉంది, అలాగే నెక్స్ట్ ఏ మంత్లో ఎంత రెయిన్ ఫాలింగ్ ఉంది అనేది, యావరేజ్ టెంపరేచర్ ఎంత అనేది అక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాని యొక్క నెక్స్ట్ మరి ఈ క్లైమేట్ పైన అంటే మరి ఈ క్లైమోగ్రాఫ్ చూసి వెనకాల ఉన్న టేబుల్ని ఫిల్ చేసినట్లయితే అక్కడ కూడా కొన్ని బిట్స్ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఫ్యాక్టర్స్. మరి ఈ క్లైమేట్ పైన ప్రభావం చూపించే కారకాలు ఏంటి అంటే లాటిట్యూడ్స్ అండి. లాటిట్యూడ్స్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మరి లాటిట్యూడ్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి ఈక్విటర్ ఏరియా అండ్ పోల్స్ ఏరియా అనేది మరి ఎర్త్లో ఈక్విటర్ పోల్స్ ఏరియా అనేది చూద్దాం. మరి ఈ ఈక్విటర్ ఏరియాని ట్రాపికల్ జోన్ అని, అలాగే మరి ఈ పోల్స్ ఏరియాని మరి పోలార్ రీజియన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి డిఫరెంట్ అంటే ఈ ఈక్విటర్ ఏరియాలో ఉన్న ట్రాపికల్ జోన్ దగ్గర మరి 0 degrees ఈక్విటర్ ఉంటుంది. మరి ఇక్కడ భయంకరమైన వేడి ఉండడం అనేది జరుగుతుంది. సూర్యకిరణాలు ఇక్కడ నిలువుగా పట్టడం వల్ల ఇక్కడ చాలా వేడి అనే ప్రాంతం అని చెప్తాము. మరి ఈ 0 నుంచి అటు నార్త్ సైడ్ కావచ్చు, ఇటు సౌత్ సైడ్ కావచ్చు, ఈ 0 నుండి అంటే ట్రాపికల్ జోన్ నుంచి మనము పోల్స్ వైపుకు వెళ్ళే కొలది ఏమవుతుందిరా అంటే టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఈక్విటర్ ఏరియా నుంచి పోల్స్ వైపుకి వెళ్ళే కొలది టెంపరేచర్ ఏమవుతుంది అంటే తగ్గుతూ ఉంటుంది. టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది, ఈక్విటర్ నెంబరింగ్ పెరుగుతూ ఉంటుంది. ఈక్విటర్ 1, ఈక్విటర్ 2, ఈక్విటర్ 3 అలాగా మరి 90 ఈక్విటర్స్ అనేవి ఉంటాయి. 90 ప్లస్ 0 181 టోటల్. సో ఈ రకంగా ఈక్విటర్ నెంబర్ పెరుగుతుంది కానీ టెంపరేచర్ దానికి ఆ నెంబర్కి ఆపోజిట్లో వేసుకోండి. టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఉంటుంది టెంపరేచర్, మరి ఇక్కడికి వచ్చేసరికి టెంపరేచర్ తక్కువగా అవుతుంది. ఇట్లా దాదాపుగా పోలార్ రీజియన్కి వచ్చేసరికి మరి మొత్తం -degreesలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ అట్మాస్ఫియర్ కండిషన్స్ వేరేగా ఉంటాయి. దీనికి మళ్ళీ దూరానికి వెళ్ళే కొలది ఇక్కడ ఉండే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 50 degrees సెల్సియస్ టెంపరేచర్ ఉంది అనుకుందాము. మరి ఈ 23.5 దగ్గర మరి అంత టెంపరేచర్ ఉండదు. అంటే మనం ఈక్విటర్
ఈక్వేటర్ నుంచి దూరానికి పోయే కొలది ఇక్కడ ఈ 23 degrees సదరన్ కావచ్చు లేదా నార్థన్ లైన్ దగ్గర కావచ్చు, ఆటోమేటిక్గా టెంపరేచర్ ఏమవుతుందండి, తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్ ఇక్కడ దూరానికి వెళ్ళే కొలది తగ్గుతూ ఉంటుంది. అలాగే మరి 66 దగ్గరికి వచ్చేసరికి ఇంకా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా 23.5 అలాగే 66.5 నార్థన్ కావచ్చు, సదరన్ కావచ్చు. 0 నుంచి పోల్స్ వైపుకి వెళ్ళే కొలది ఏమవుతుంది అంటే టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది, అట్మాస్ఫియర్ కండిషన్స్ మారిపోతూ ఉంటాయి. సో క్లైమేట్ చేంజ్ మీద లాటిట్యూడ్స్ అనేవి ఈ రకంగా ప్రభావితం చూపిస్తాయి అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ అండి. ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ త్వరగా వేడి తగ్గిపోయేది ఏంటి అంటే ల్యాండ్, లేట్గా వేడి తగ్గేది ఏంటి అంటే వాటర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ మీద ఉన్న ఎయిర్ ఎలా ఉంటుందిరా అంటే, ఎండ తీవ్రత ఈ ల్యాండ్ మీద ఉన్నంత వరకు ఈ ఎయిర్ వేడిగా ఉండి తేలికైపోయి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి వాటర్ మీద ఉన్న ఎయిర్ ఏమవుతుంది, తర్వాత ఎప్పుడో వేడెక్కుతుందండి. ఇది పైకి వెళ్ళిపోయే కొలది ఇక్కడ బరువుగా ఉన్న గాలి ఏమవుతుందండి, వాటర్ నుంచి ఇటు రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడున్న వేడి గాలి ఏమవుతుందండి, పైకి వెళ్తుంది. మరి ఇక్కడున్న చల్లటి గాలి ఏదైతే వాటర్ మీద ఉన్న, అంటే దీంతో కంపేర్ చేస్తే ఈ ల్యాండ్ మీద ఉన్న ఎయిర్ తోటి కంపేర్ చేస్తే వాటర్ మీద ఉన్న ఎయిర్ చల్లగా ఉంటుంది. కాబట్టి చల్లగా ఉన్నది ఎప్పుడు కూడా లో ప్రెషర్లో ఉండి కిందకు వాలిపోవడం అనేది జరుగుతుంది. అలా కిందకు వాలినప్పుడు ఇక్కడ ఎయిర్ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎయిర్ ఆటోమేటిక్గా ఇలా కిందకు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కండిషన్స్ చూడండి. మరి అప్పుడు వరకు ఉన్న గాలి పైకి వెళ్ళిపోతూ ఉంటే, వేడి గాలి పైకి వెళ్ళిపోతూ ఉంటే, చల్లటి గాలి కిందకు వస్తే ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్ కండిషన్ ఏమవుతుందండి, చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావం పడుతుంది. దేనివల్ల, ల్యాండ్ వాటర్. ఇది డే టైంలో జరిగేది. అదే నైట్ టైం చూసుకున్నట్లయితే ఇక్కడ గాలి, ఈ వాటర్ దగ్గర ఉన్న గాలి ఏమవుతుందండి, వేడిగా ఉంటుంది. అప్పుడు ఇది పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ల్యాండ్ మీద ఉన్న గాలి ఎలా ఉంటుందండి, చల్లగా కూల్గా ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ మీద ఈ వేడి త్వరగా తగ్గుతుంది, వాటర్ మీద వేడి త్వరగా తగ్గదు. కాబట్టి ఈ వేడి పైకి వెళ్ళిపోయి ఇక్కడున్న గాలి మరి సముద్ర ప్రాంతాల వైపుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రకంగా డే అండ్ నైట్లో డిఫరెన్సెస్ రావడం వల్ల ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ అనేది కూడా క్లైమేట్ మీద ప్రభావితం చూపుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది డే టైం జరిగే ప్రాసెస్. డే టైం ఏమవుతుందండి, భూమి మీద ఉన్న వేడి గాలి పైకి సముద్రం వైపుకి వెళ్ళి సముద్రం మీద ఉన్న చల్లటి గాలి భూమి వైపుకి రావడం అనేది జరుగుతుంది. ఇది జరిగే ప్రాసెస్ ఏంటి, డే టైం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీచ్ ఏరియాలోకి వెళ్ళి నుంచున్నట్లయితే చల్లటి గాలి మన వైపుకి వస్తుంది, అది డే టైంలో మాత్రమే. అదే రాత్రి సమయాల్లో చూసినట్లయితే భూమి మీద నుంచి చల్లటి గాలి సముద్రం వైపుకి వీస్తుంది రాత్రి సమయాల్లో చూసినట్లయితే. అదే ఎర్లీ మార్నింగ్ చూడండి, ఎర్లీ మార్నింగ్ ఏ బీచ్కి వెళ్తాము, బాగా ఎర్లీ మార్నింగ్ ఏ బీచ్కి వెళ్ళినట్లయితే, లేకపోతే ఏ అర్ధరాత్రి ఏ బీచ్కి వెళ్ళినట్లయితే బయట అంటే సముద్రంలో వెళ్ళక ముందు వేడిగా ఉంటుంది, సముద్రంలో వెళ్ళిన తర్వాత చల్లబడిపోవడం అనేది జరుగుతుంది. దాని కారణం ఏంటి, ఇటున్న చల్లటి గాలి సముద్రం వైపుకి వీయడం. సో ఇదే క్లైమేట్. అదే డే టైంలో చూసినట్లయితే సముద్రం మీద గాలి వేడిగా ఉంటుంది, కాబట్టి సముద్రంలో వేడిగా ఉంటుంది, బయట చల్లగా ఉంటుంది. డే టైంలో చూసినట్లయితే అటు గాలి ఇటు వీయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ అనేది క్లైమేట్ మీద చేంజ్ చేస్తుంది. మరి రిలీఫ్ అనేది చూసినట్లయితే రిలీఫ్ అంటే ల్యాండ్ నుంచి ఎత్తుకుపోవడం, ఇదే రిలీఫ్ అంటే. ఎత్తుకుపై వెళ్ళే కొలది టెంపరేచర్ ఏమవుతుంది అంటే తగ్గుతూ ఉంటుంది. ఇది మనం సైన్స్ సోషల్లో కూడా చదువుంటాం. ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు వెళ్ళే కొలది 6 డిగ్రీల
సెల్సియస్ ఉష్ణోగ్రత టెంపరేచర్ తగ్గడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మరి ఒకే లాటిట్యూడ్ ఏరియాలో ఉండే 2 ఏరియాస్ని 2 ఊర్లని సెలెక్ట్ చేసుకున్నట్లయితే భూమి మీద ఉన్నదానికి భూమి కంటే అప్పర్ ప్రాంతం లైక్ మన తిరుపతిని చూసుకుందాము. మన ఈ తిరుపతి అనేది ఏంటి అంటే తిరుపతి ఊర్లోనేమో వేడి ఎక్కువగా ఉంటుంది. 7 కొండలపైన ఉన్న తిరుమల స్థానం దగ్గర వేడి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే అది పర్వతంలో ఎత్తైన ప్రాంతం ఉంది. ఒకే ఏరియా ఒకే ఊరు, జస్ట్ డిఫరెంట్ ఏంటి అంటే ఎత్తుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. హైట్కి వెళ్ళే కొలది టెంపరేచర్ ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. అలాగే భూమి లోపలికి వెళ్ళే కొలది టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఈ రకంగా మరి ఈ రిలీఫ్ అనే డిఫరెంట్ కూడా మరి టెంపరేచర్ క్లైమేట్ మీద ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. అలాగే మరి సముద్ర తీర ప్రాంతంలో ఒక 50 డిగ్రీల సెల్సియస్ ఉంది అనుకుంటే మరి హిమాలయాల్లో ఎత్తైన స్థానం దగ్గర ఎంత ఉంటుంది అంటే 8848/60 ఈ క్యాలిక్యులేషన్ మనము ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. సో ఈ రకంగా ఇక్కడ -డిగ్రీస్కి రావడం అనేది జరుగుతుంది, మైనస్లోకి రావడం అనేది జరుగుతుంది సెల్సియస్. సో అందుకే ఎత్తైన ప్రాంతాల్లో కూల్గా ఐస్ సో -సెల్సియస్ డిగ్రీస్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇది రిలీఫ్ అండి. మరి నెక్స్ట్ ఏంటి అంటే అప్పర్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ అంటే అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా అంటే ఇవి మనకి విండ్స్, ట్రేడ్ విండ్స్ అంటామండి. వీటిని మనము ఏమని చెప్తామండి, ట్రేడ్ విండ్స్. ఈ ట్రేడ్ అనే పదము యాక్చువల్గా గ్రీక్ జర్మన్కి సంబంధించిన పదం అండి. ఈ జర్మన్లో దీన్ని ట్రాక్ అని పిలవడం అనేది జరుగుతుంది. మన నార్త్ వెస్ట్లో డ్రై సీజన్గా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ డ్రై సీజన్ ఏర్పడడానికి నార్త్ వెస్ట్లో ఈ ట్రేడ్ సీజన్ ఏర్పడడానికి లైక్ ఎక్కువగా మరి నార్త్లో మన నార్త్ ఇండియాలో నార్త్ వెస్ట్ నుంచి వచ్చే ఈ డ్రై విండ్స్ వల్ల మరి మనకి గోధుమ పంట ఏదైతే ఉందో అది చాలా చక్కగా పండడం. మరి ఈ నార్త్ వెస్ట్ గాలులు మరి మధ్యధరా సముద్రం నుంచి మన ఇండియా వైపుకి ఈ విండ్స్ రూపంలో రావడము, జెట్ స్ట్రీమ్స్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇవి జనరల్గా ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి మరి 12,000 మీటర్లు అలాగే మరి 12,000 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ రావడం అనేది జరుగుతుంది. ఇది గంటకి 110 కిలోమీటర్ల వేగంతో ఈ విండ్స్ అనేవి ప్రయాణం చేస్తాయి. ఎప్పుడండి, సమ్మర్లో. మరి ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఈ విండ్స్ అనేవి మరి వింటర్లో ఎంత ప్రయాణం చేస్తాయి అంటే 184 కిలోమీటర్ల వేగంతో ఈ వింటర్లో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. ఇవి మరి ఏ పోల్స్లో మరి ఏ డిగ్రీస్లో ఉంటాయి అనేవి చూస్తే ముఖ్యంగా మన ఇండియాకి నార్త్ వెస్ట్ ప్రాంతంలో ఇవి రావడము, వీటి వల్ల ఈ విండ్స్ వల్లే మనకి గోధుమ పంట పండించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మరి ఈ క్లైమేట్ మీద ప్రభావితం చేసే ఎయిర్ సర్క్యులేషన్ కావచ్చు, రిలీఫ్ కావచ్చు, ల్యాండ్ వాటర్ రిలేషన్ కావచ్చు, లాటిట్యూడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి దేని మీద, క్లైమేట్ మీద. మరి ఈ టాపిక్ని మరి ఇది పార్ట్ 1గా భావించండి. అలాగే నెక్స్ట్ సీజన్స్ గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత అడ్వాన్సింగ్ మాన్సూన్స్, రీట్రేడింగ్ మాన్సూన్స్, గ్లోబల్ వార్మింగ్, అలాగే ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ ఇండియా అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.